హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు. మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్లో ఇంజనీర్ ఇంకా ఇతర ఆఫీసర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకు 5th జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ అప్లికేషన్కి వచ్చేసరికి జూన్ 30th క్లోజ్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవేవి ఉన్నాయి, ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ కేటగిరీలో మెకానికల్ ఇంజనీర్ వచ్చేసరికి 93 వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 ఇయర్స్ ఇచ్చాడు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ 4 years రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 43 ఉన్నాయండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 4 years ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ సివిల్ ఇంజనీర్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 10 ఉన్నాయి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years. వీటికి సివిల్ ఇంజనీరింగ్లో 4 years ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీర్కి వచ్చేసరికి 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years. అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో 4 years ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇలాగే ఈ ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వేటికి ఏ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పోస్టులు చూసుకుంటే సీనియర్ ఆఫీసరు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years. వీళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్లో 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్లో 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్లో వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 12 ఉన్నాయి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి సీనియర్ ఆఫీసర్కి అయితే 29 years. అలాగే అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి అయితే 32 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కెమికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్లో 4 years ఇంజనీరింగ్ కోర్సుతో పాటు సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఆర్ ఆపరేషన్స్లో ఎంబీఏ కానీ పీజీడీఎం కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే సీనియర్ ఆఫీసర్కి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్. అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చేసరికి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 38 years. వీళ్ళు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కెమికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్లో 4 years డిగ్రీతో పాటు సేల్స్ లేదా మార్కెటింగ్ ఆర్ ఆపరేషన్స్లో ఎంబీఏ ఆర్ పీజీడీఎం కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నెక్స్ట్ పెట్రోకెమికల్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మేనేజర్ టెక్నికల్కి వచ్చేసరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 34 years. వీళ్ళు కెమికల్ లేదా పాలిమర్ ఆర్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్లో 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ మేనేజర్ సేల్స్ ఆర్&డి ప్రొడక్ట్ కమర్షియలైజేషన్లో చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయండి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 36 years. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్లో 4 years ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో అది డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద ఇచ్చాడు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్ వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years. వీళ్ళు కెమికల్ ఇంజనీరింగ్లో 4 years డిగ్రీతో కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వచ్చేసరికి 29 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 years.
వీళ్ళు సిఏ కంప్లీట్ చేసుకొని ఉండాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ వచ్చేసరికి 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్ ఫిజికల్ ఆర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇవి ఇప్పటి వరకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పర్మనెంట్ రిక్రూట్మెంట్ అండి. నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద ఇతర పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో నెంబర్ 1 వచ్చేసరికి ఐఏఎస్ ఆఫీసరు. టోటల్ 15 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీళ్ళకు సిటీసీ వచ్చేసరికి 15 lakhs per annum ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 29 years. వీళ్ళు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో 4 years ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు చేసి ఉండాలి, లేదా ఎంసీఆర్ డేటా సైన్స్లో కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా డేటా సైన్స్లో ఎంసీఏ కంప్లీట్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే సెకండ్ చూసుకుంటే ఐఏఎస్ సెక్యూరిటీ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉందండి. సిటీసీ వచ్చేసరికి 36 lakhs per annum ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years ఇచ్చాడు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఎంసీఏ కంప్లీట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లేదా సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలండి. అలాగే 12 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ వచ్చేసరికి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే వీటికి సిటీసీ వచ్చేసరికి 10.2 lakhs per annum ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలండి. అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఈ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఏదైతే ఇవ్వబడిందో వాటికి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి 3 years ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవసరం పడితే లేదా మన పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళకి కావాలనుకుంటే ఇంకో 2 yearsకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఏదైతే ఇచ్చారో ఎక్స్పీరియన్స్ అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఇంకో 2 years ఎక్స్టెండెడ్ అవ్వచ్చు అండి. ఎక్స్పీరియన్స్ మనకు ఉన్న డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో ఇంకో 2 years ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, రిలాక్సేషన్. నెక్స్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఏ పోస్ట్కి ఏ ఇంజనీరింగ్లో మనకు ఎలిజిబుల్ డిగ్రీ ఉందో చూసుకుంటే మెకానికల్ ఇంజనీర్కి వచ్చేసరికి మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎలక్ట్రికల్ వచ్చేసరికి అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్కి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సివిల్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ కెమికల్ వాళ్ళకి పెట్రోలియం రిఫైనింగ్ అండ్ పెట్రోలియం రిఫైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ మినిమం మార్క్స్ మన క్వాలిఫైయింగ్ డిగ్రీలో వచ్చేసరికి చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితే సిఏ ఫైనల్ ఎగ్జామ్లో 50% మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంక్లూడింగ్ Group 1 అండ్ Group 2. ఇంకా ఆల్ అదర్ పొజిషన్స్కి అయితే మనం ఏదైతే క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉంటుందో అందులో మినిమం 60% ఆఫ్ మార్క్స్ రావాలండి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ పోస్టులకి ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డీటెయిల్గా చూసుకుని ఉంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది, అది చూసుకోగలరు. నెక్స్ట్ మనకు షార్ట్ లిస్టింగ్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. అలాగే గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ మన పొజిషన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది, అంటే ఇంజనీరింగ్ ఆఫీసరా ఆ స్ట్రీమ్ని బట్టి. సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 2 partsలో ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసరికి
యాప్టిట్యూడ్ ప్లస్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీమ్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని వాళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిపోయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ గ్రూప్ టాస్క్ ఉంటుంది. గ్రూప్ టాస్క్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే గ్రూప్ టాస్క్ ఇంకా పర్సనల్ ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రతి దానికి మెరిట్ తీయడం జరుగుతుంది. సో అన్నిటిని కలిపి ఒక మెరిట్ లిస్ట్ తీసి మనకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎమోల్మెంట్స్ చూసుకుంటే మనకు ఏ పే స్కేల్కి ఎంత సిటీసీ ఉంటుందన్నది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ వచ్చేసరికి సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్కి హెచ్పిసిఎల్ మెడికల్ సెంటర్లో మనకు ఫస్ట్ ఇచ్చేయడం జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మెడికల్గా ఫిట్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రొబేషన్ అండ్ రిటెన్షన్ వచ్చేసరికి 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్. ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇది ఏదైతే పర్మనెంట్ జాబ్ ఆర్డర్ ఉంటుందో అది రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్స్కి వచ్చేసరికి ఏ పే స్కేల్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో చూసుకుంటే 50,000 to 1,60,000 పే స్కేల్ జాబ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ వాటిలో ఎస్సీ క్యాండిడేట్స్కి 30, ఎస్టీకి 17, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 45, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, అన్రిజర్వ్డ్లో 85 పోస్టులు ఉన్నాయండి. అలాగే 60,000 నుంచి 1,80,000 వరకు ఉన్న పోస్టులలో ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 80,000 నుంచి 2,20,000 మధ్యలో పే స్కేల్ ఉన్న పోస్టులకి ఎస్సీ క్యాండిడేట్ 1, ఎస్టీకి 0, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళ 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, అన్రిజర్వ్డ్లో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 90,000 నుంచి 2,40,000 వరకు ఉన్న పే స్కేల్లో ఎస్సీ క్యాండిడేట్స్కి 1, ఎస్టీ వాళ్ళకి 0, ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 0, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1,20,000 నుంచి 2,80,000 వరకు ఉన్న పే స్కేల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1 పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా నా రిజర్వేషన్లో ఏది ఇవ్వడం జరగలేదండి. అలాగే ఈ ఫిక్స్డ్ టర్మ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీకి 1, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. అలాగే ఐఏఎస్ సెక్యూరిటీ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వచ్చేసరికి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకే 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి ఏది ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 1 పోస్టు, అన్రిజర్వ్డ్లో 4 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజ్ ప్రొసీజర్ వచ్చేసరికి June 5th మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి 9 o'clock. అలాగే June 30th ఈవినింగ్ నైట్ 11:59కి క్లోజ్ అవుతుందండి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఇలాంటి అప్లికేషన్ ఫీ లేదండి. నెక్స్ట్ అన్రిజర్వ్డ్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ప్లస్ 180 రూపీస్ జిఎస్టీ, టోటల్ 180 రూపీస్ నాన్ రిఫండబుల్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అలాగే ఎవరైతే అప్లికేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోగలరు. థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్.